అంటే మామూలుగా ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని చెప్తాను. నాకేంటంటే మరణాన్ని 2 రకాలుగా కోరతాను నేను. ఒకటి ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వాలి, నా బాడీ అంతటిని క్రిమేట్ చేయకూడదు. 2, నేను పాఠం చెప్తున్నప్పుడు, ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు పోవాలి నేను. దట్ ఈజ్ మై డ్రీమ్. ఎలా పోతాం తెలీదు. కానీ సీతారామ శాస్త్రి గారు మన ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే యమునా కిషోర్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు మన ఐ డ్రీమ్లో, కాఫీ విత్ యమునా కిషోర్. నేను ఐ డ్రీమ్కి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. జగమంత కుటుంబం అనే ప్రోగ్రాం సీతారామ శాస్త్రి గారితో చేసిన ఐ డ్రీమ్స్. యమునా కిషోర్ గారు కాఫీ విత్ యమునా కిషోర్ అనే దాంట్లో సీతారామ శాస్త్రి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు శాస్త్రి గారు ఒక మాట అన్నారు, నేనుంటూ చనిపోయే టైంకి యముడు అలా గుమ్మం దగ్గరికి వచ్చి నా మీదకి తాళ్ళు విసిరి రారా శాస్త్రి అని లాగుతుంటే, ప్లీజ్ ఒక్క 2 రోజులు ఉంచు అది పీక్కుంటూ చావకూడదు నేను. యముడు వచ్చి పాశాలు విసిరి రా అంటే ఐఎమ్ రెడీ, ఐఎమ్ కమింగ్ అనగలగాలి అని. నిజంగా శాస్త్రి గారి యొక్క మరణం అలాగే జరిగింది. క్యాన్సర్ అనేది చాలా ఏమంటామంటే మానసికంగా మనం కృంగిపోతామేమో తప్ప శారీరక బాధ ఉంటుందేమో తప్ప వచ్చేసాయి కాబట్టి అది పెద్ద ఇదేమీ కాదు. ఆయన హాస్పిటల్ బెడ్ మీద వెళ్ళారు, ఆపరేషన్ అయ్యింది, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. 3-4 రోజులకే ఆయన మరణం జరిగింది. సక్సెస్ అయిన తర్వాత మరణం ఎందుకు జరిగింది అనేది ఒకసారి మనం పక్కన పెడదాం. ఒక బాడీ సహకరించవచ్చు, అప్పటికి అనేకమైన ఆయనకి లంగ్ క్యాన్సర్తో పాటు ఇతరత్ర రావడం వల్ల వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, మరణించింది మాత్రం నిజం. కానీ పీక్కుంటూ లాక్కుంటూ మరణించలేదు. అందునే అబ్దుల్ కలాం గారు కూడా ఒక ఉపన్యాసంలో 1970s 80s ఒక ఉపన్యాసం చెప్పారు. ఆయన ఇలా నేను మరణాన్ని అంటే ఆయన ఆఫ్టర్ ఇస్ వాట్ వి కాల్ రిటైర్మెంట్ తర్వాత నేను ఒక టీచర్గా స్థిరపడాలనుకుంటున్నాను, టీచింగ్ చేస్తూ చావాలనుకుంటున్నాను చెప్పారు ఆయన. సో అట్లా శాస్త్రి గారు ఒక తన జీవితాన్ని తానే ముందు ఊహించి ఏదో అవధూతల్లా అంటాం కదా, అలా కూడా చూడొచ్చు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను రాసిన బుక్ పరుగాపడం కళ శోభన్ బాబు గారిది. అందులో ఏం చెప్పాను నేను, ఒక వ్యక్తి తన జీవితంలో రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసుకోగలిగి రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్లా కాకుండా జీవితాన్ని బతకగలిగిన వాళ్ళు, అంటే రిటైర్ అవనప్పుడు ఎలాగో అయినప్పుడు కూడా అలాగే ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు లైఫ్లో. ఇప్పుడు మీరున్నారు, ఇవాళ బాగానే వర్క్ చేసుకుంటారు, 60 70 వచ్చేంత మీరే కదా ఎవరైనా చేయలేం. కానీ 60 70 ఇవాళ ప్లాన్ చేసుకోవడం అనేది మనిషి తత్వం అనే దాంట్లోంచి ఆయన. అలాగే రెండో బుక్ దట్ ఈజ్ వైఎస్ఆర్, బుక్ పేరు అది, దట్ ఈజ్ వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి 1978 ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడం మొదలుకొని ఆయన సీఎం అవ్వడం వరకు ఏ ప్రస్థానం సాగింది అనేదాన్ని 2004 ఆయన సీఎం అయ్యేంత వరకు రాశా. వ్యక్తిత్వ వికాస కోణంలో ఒక నాయకుడు అనేవాడు ఎలా ఎదుగుతాడు లాంటివి. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి బుక్లో అసలు ఈయన జీవితం తాలూకు తాత్వికత, మనిషి ఏ విధంగా బతకాలి. అంటే ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్ అని అంటున్నారు కాబట్టి అంటున్నాను, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ మెంటర్గా ఈ బుక్లో అలాంటి అంశాలు ఏవైనా ఉన్నాయా? అసలు అలాంటి అంశాలే ఉన్నాయి. నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, నేను లిటరేచర్ బాగా చదువుకున్నాను. తెలుగు సాహిత్యంలో నన్నయ్య నుంచి ఇవాళ వరకు ఉన్న కవులు, ఇవాళ మనందరం మాట్లాడుకునే టైంకి గుంటూరులో మద్దూరు నగేష్ బాబు అనే ఒక కవికి సంబంధించిన సమగ్ర సాహిత్య సంకలనం రిలీజ్ అవుతాం. అంతలా నేను అప్డేట్ అవుతూ ఉంటాను. నాకు తెలిసి ఆల్రెడీ మా స్టూడెంట్ పంపించాను ఆ బుక్ వెంటనే కొన్ని తీసుకురాను. అంత ఇష్టం నాకు పుస్తకాలు చదవడం అంటే. అందులో సాహిత్యం మీద నాకు ఫుల్ కమాండ్ ఉండేది. అందులో లిటరరీ ఎలిమెంట్స్ ఓ పాటలో అయినా తనివే తీరని తమ్మినే తీరని ఒక మాట రాశారు. తమ్మిని అనే పదం రాశారు. తమ్మిని అంటే కోరిక అని అర్థం. సో ఒక కమర్షియల్ పాటలో తనివి తీర అనే పదం వింటుంటాం మనం, కానీ తమ్మిని అనే పదం ఎవరు వాడరు, శాస్త్రి గారు వాడారు. అందులో ఈయన పాటల్లోని సాహిత్య విలువల్ని చెప్పాను పుస్తకంలో. నాలో లిటరరీ ఎలిమెంట్ ఉండడం వల్ల. 2
నేను సాహిత్యంతో పాటు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి సోషలాజికల్గా ఉదాహరణకి వాళ్ళ భారతరత్న పివి నరసింహారావు ఇచ్చారు. భారతరత్నని పివి నరసింహారావు ఇచ్చారంటే తెలుగు జాతి వాడిగా గొప్పగా 16 భాషలు తెలిసిన మహోన్నతమైన వ్యక్తిగా, ఆర్థిక సంస్కరణలు ఈ జాతికి అందించిన వ్యక్తిగా, భారతదేశం ఒక 30-40 సంవత్సరాలు ముందుకు వెళ్ళేందుకు వీలుగా ఒక 2 ఏళ్ళు ఆయన మన్మోహన్ సింగ్ కష్టపడిన విధానం, ఎకనామిక్స్ చదువుకున్న వ్యక్తిగా ఇవన్నీ నాకు తెలుసు. కానీ నాకు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి 360 డిగ్రీల కోణంలో చదవడం మాకు అలవాటైపోతుంది. అంటే కళ్ళున్నోడు ముందుకు చూస్తాడు, దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడనే బ్యాచ్ మేము. ఓకే. అందుకని ప్రతిదాన్ని కూడా ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి, ఈ ఏడాది ఎందుకు ఇవ్వాలి, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి, కాంగ్రెస్ దిగ్గజానికి బీజేపీ గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి, ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంటాం మేము. అలా సీతారామ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు ఆయన 1986లో ఎంటర్ అయ్యారు. 1986 తెలుగు నేలలో ఏం జరుగుతోంది, సినిమాలు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, కోదండ రామిరెడ్డి గారు ఏం చేత ఒక సినిమా రాయించుకుంటే ఆయన ఎన్ని సినిమాలు అంతకుముందు రాయించుకున్నారు, తర్వాత ఎన్ని రాయించుకున్నారు, ఎన్ని రాయించుకోలేదు, నారీ నడుము మురారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అన్ని పాటలు రాయించుకున్నారు, మిగతా సినిమాలకు ఒక పాట రాయించుకోలేదు, కారణాలేంటి, అసలు 1986 అనేది తెలుగు నేలలో ఒక ఏమంటే ట్రాన్సిషన్ పాయింట్, తెలుగు జాతి మారుతున్న సమాజం అది. కార్పొరేట్ కాలేజీలు అప్పుడే వచ్చినాయి. ఇవాళ మనం మాట్లాడుతున్న 2 కార్పొరేట్ పాఠశాలల దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్పడం భావ్యం కాదు, అవి వచ్చినవి 1986 ఆ ప్రాంతంలో. అలాగే టీవీ 1980లో వచ్చింది. టీవీ సీరియల్స్ రామాన్ సాగర్ యొక్క రామాయణం లాంటివి కానీ లేకపోతే కనుక మహాభారతం లాంటివి కానీ అప్పుడు వచ్చినవే. సినిమాల్లో మారుతున్నాయి, డిస్కో డ్యాన్సులు స్టార్ట్ అయినాయి, కమర్షియల్ సినిమాలు స్టార్ట్ అయినాయి, 2 హీరోయిన్లు ఉంటేనే కానీ సినిమా నడవని సినిమాలు స్టార్ట్ అయినాయి. ఇలా సినిమాలలో అనేకమైన రూపాలు, ఏదో గజ దొంగ, దర్జా దొంగ లాంటి, అడవి దొంగ లాంటి, అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ద ఫిల్మ్, ఇలాంటి వాటిలో సినిమా మారుతున్న దశలో సీతారామ శాస్త్రి గారు ఎలా నిలబడ్డారో రాశాను. విజ్ఞానం అనేది కమర్షియల్ అవుతున్న సమయంలో ఈయన పాటని కమర్షియల్ చేశాడా చేయలేదా అనేది పాయింట్. అందులో సీతారామ శాస్త్రి గారు ఓ చోట రాశాను నేను, ఆయన్ని నదిలోకి తోసేశారు పాటలు రాయి అని. దిగిన తర్వాత ఈత రాదు, నేర్చుకున్నాడు ఆయన. అలా అని చెప్పి ఏటి వాళ్ళకో ప్రవాహానికో కొట్టుకుపోలేదు, లొంగిపోలేదు. ప్రవాహానికి ఎదురీదాడు ఆయన, ఎదురీది ఆ గట్టుకు వెళ్ళాడు, కొత్త గట్టుని చూపించాడు, కొత్త పాటని చూపించాడు, కొత్త పదాన్ని చూపించాడు. అంతకుముందు ఎవరు వాడని పదాలు, కొత్త పదాలు, కమర్షియలైజేషన్ ఆఫ్ ద సాంగ్స్లో ఈజీగా రాసే కొన్ని క్యాచీ పదాలు ఉంటాయి, అవి కానివి రాశారు. ఇన్ని రకాలుగా ఆయన మనం తీసుకొచ్చాం. అంటే లిటరీ అయింది, సోషలాజికల్ పాయింట్ అయింది. ఈ రెండూ కాకుండా మోటివేషనల్ పాయింట్. ఎలా నిలబడ్డాడు ఆయన, ఎలా పోరాడాడు ఆయన, ఎలా విలువలు కట్టుబడి ఉన్నాడు ఆయన. చివరిలో 2000 తర్వాత ఆయనకి సినిమా పాటలు తగ్గినాయి. ఒకప్పుడు 1997 ఆ ప్రాంతంలో సంవత్సరానికి ఆయన 150-170 పాటలు రాస్తే 2006, 7, 10, 2019 ఆ ప్రాంతాల్లో సంవత్సరానికి 5-6 పాటలే రాశారు ఆయన. ఊహించొక్కసారి, సంవత్సరానికి 5 పాటలు అంటే ఒక వ్యక్తికి, సరే పాటకి అప్పట్లో ఆయన 3 లక్షలు ఇచ్చారనుకున్నా, పాట 6 పాటలు రాస్తే 3 × 18 లక్షలు అంటే ఎలా గడుస్తుంది ఇల్లు మామూలుగా అయితే? లాజికల్గా ఆలోచిద్దాం. ఆస్తులు సంపాదించుకోలేదు, అంతస్తులు చూడలేదు, ఏమీ కాదు, అందుకు షికారుకు వచ్చింది అన్నాను నేను. ఆయన షికారుకే వచ్చాడు. ఆయనకి ఏవి పట్టనట్టుగానే ఉన్నాడు, దేనికి లొంగనట్టుగానే ఉన్నాడు, దేన్ని ఖాతరు చేయనట్టుగానే ఉన్నాడు, స్వేచ్ఛాజీవిగానే ఉన్నాడు, కానీ పాటకి బద్ధుడే ఉన్నాడు. సో అందుకని మరి తక్కువ పాటలు రాసినా అవన్నీ హిట్ పాటలే. అలవైకుంఠపురంలో ఉంది, 6 పాటలు 7 పాటలు ఉన్నాయి. ఎవ్రీ సాంగ్ ఈజ్ వండర్ఫుల్, హిట్టే, ప్రతి పాట హిట్టే. కానీ ఎందుకో తెలియదు కానీ సామాజిక వర్గమన అనేది ఇంకొంచెం పెద్ద హిట్ అయింది. అవును, అందులో ఏదో తెలియని ఒక మాధుర్యమో సంథింగ్ కనిపిస్తుంది మనకి. ఏంటంటే చెప్పలేం. సీతారామ శాస్త్రి గారు ఏ సినిమాలో అయినా ఒక పాట రాసినా అది అలా రాశారు ఆయన.